అమ్మ చెల్లి అక్కగా నువ్వు కనిపించాలి, అన్న తమ్ముడని యవనస్తుని చెల్లిగా పిలవాలి, సువార్తకు సహకారిగా నువ్వే ఉండాలి. నిన్నే చూసి నిజమైన సహకారివని అనాలి. జీవ గ్రంథంలోనే ఇలా నీ పేరే రాసుకోవాలి. సాటి అయిన సహకారివి నీవని నిన్నే మలిచాడు. భార్య దొరికిన ప్రతివానికి మేలని తలచాడు. అలంకరణతో అందరిని ఆకర్షించాలనుకోకు. అంతరంగ స్వభావమే చూస్తాడని నువ్వు మరువకు. నీవు కన్న పిల్లలతో నీ తల్లే గుణవతని పొగడాలి, ధన్యురాలు అనాలి. స్త్రీ ముసుగు వేసుకొని సంఘాన్ని గౌరవించాలి, స్త్రీ ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థించాలి. నేను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి, అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి. భర్తను మార్చుకునే భార్యవా, భర్తకే భారమవుతున్న దానివా. భర్తను మార్చుకునే భార్యవా, వేషమే వేసుకునే వేషధారివా. నీ శిరస్సునే నీవు యజమాని అని పిలువు, లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు.